ఈరోజు వీడియోలో మనం సింపుల్ పద్ధతిలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక దోసకాయ, ఉల్లిపాయలు, చింతపండు, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దోసకాయ తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ మధ్యలో ఉండే గుజ్జంతా తీసేయాలి. కావాలనుకున్న వాళ్ళు వీటిని పచ్చడిలో కూడా కలుపుకుంటారు, కానీ ఈ పచ్చడిలో నేను కలపట్లేదు. మీకు కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకోవచ్చు. కొంచెం దూరగా ఉండే కాయ తీసుకుంటే పచ్చడి బాగా వస్తుంది. సో ఈ దోసకాయల్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు అన్నీ వేయించుకొని మిక్సీ వేసేసుకుంటే పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని వేయించేసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి, లేకపోతే చిట్లే ప్రమాదం. చింతపండు కూడా వేసేసి ఇవన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దోసకాయలతో మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది. దీన్ని మిక్సీలోకి తీసుకొని మిక్సీలో తీసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసి, పచ్చడి బాగా మెత్తగా కావాలనుకున్నాను ముందుగానే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం ముక్కలుగా ఉండాలి కాబట్టి నేను ముందుగా ఇది మిక్సీ అయిన తర్వాత అది యాడ్ చేస్తాను. కొద్దిగా ఒక్క ముక్క అయిన తర్వాత దోసకాయ ముక్కలు ఇది కూడా ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. ఇదిగోండి, మంచిగా మిక్స్ చేసుకున్నాక మిగిలిన పచ్చడి ఇలా ఉంది. దీంట్లో ఒక స్పూన్ వేసాము, కావాల్సిన మిరపకాయలు వేసాము, పచ్చిమిర్చి, చింతపండు, దోసకాయ, ఈ 3 పదార్థాలతో చాలా టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాగే తినాలనుకునే వాళ్ళు కూడా ఇలా తినేసేయచ్చు, లేదు కొంచెం పోపు వేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా పోపు వేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో మీరు ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి సింపుల్గా అయిపోతుంది. ఈ పచ్చడికి కొంచెం పోపు వేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పోపు అవసరం లేదనుకునే వాళ్ళు అలాగే తినేసేయచ్చు, లేదు పోపు కావాలనుకునే వాళ్ళు సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చూద్దాం. కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు. పోపు కూడా అవసరం అయితేనే కాబట్టి సింపుల్గా చూపిస్తున్నాను, అవసరం లేదనుకున్నా అలాగే తినేసేయచ్చు. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, కాస్త కరివేపాకు. కరివేపాకు చిక్కుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, గుమగుమలాడే దోసకాయ పచ్చడి రెడీ.